ప్రాంతాలను తీసుకొస్తుంది ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు మావిగన్ అనేది ఏదో ఆయన నోటికి వచ్చిందని ఒక పేరు ఏదో దానికి యాడ్ చేసేసి మావిగన్ అనేది ఆయన ప్రచారం చేస్తున్న ఆ రోజు ఎలా డిస్టర్బెన్స్ చేశారో 3 రాజధానులు అనేది ఈరోజు మావిగన్ అని పెట్టేది అమరావతిని డిస్టర్బ్ చేయడానికి చూస్తున్నారు తప్ప మావిగన్ అనేది ప్రత్యేకంగా అభివృద్ధి చెందడానికి ఏముందండి. ఈరోజు మనం చూసుకుంటే మచిలీపట్నం నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు కంకిపాడు వరకు టౌన్ వెళ్ళిపోయింది. ఆ మధ్యలో కూడా వెంచర్లు వెళ్ళిపోయింది. ఆల్రెడీ బిల్డింగ్ స్టార్ట్ అయినాయి. ఇటు గుంటూరు టు మనకి మంగళగిరి ఇటు విజయవాడ చూసుకుంటే ఇటువైపు అటువైపు కూడా ఆల్రెడీ ఫుల్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. రియల్ ఎస్టేట్ జరుగుతూ ఉంది. అంతా డెవలప్ అయి ఉంది. ప్రత్యేకంగా అయ్యేదేం లేదు కండి. రేపు అమరావతి డెవలప్ అయ్యిందంటే ఆటోమేటిక్గా ఈ రూట్ మొత్తం డెవలప్ అయ్యేది. కొత్తగా అవ్వాల్సింది ఏం లేదు. ఆల్రెడీ అయ్యి ఉందండి. ఇప్పుడు ఏంటంటే ఏదో ఒక పేరు చెప్పి దాన్ని డిస్టర్బ్ చేసి ఒక కొత్త వాతావరణం నెలకొందామని ఆయనకి హార్ట్ అటాక్ ఎప్పుడు రావాలండి? ఇంత వయసులో కూడా ఇంతంత వెంచర్లు చేసుకుంటూ దేనికి దడవకుండా మమ్మల్ని అందరినీ పరిగెత్తిస్తా ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద మన సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఇండస్ట్రీని తీసుకొస్తున్నారంటే అది ఒక వ్యక్తిని చూసి వస్తున్నారండి. ఒక లీడర్షిప్ ఒక వ్యక్తిని చూసి వస్తున్నాయి ఇండస్ట్రీలు కానీ మనకు వచ్చే సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ. ఆ వ్యక్తే మా లీడరు చంద్రబాబు నాయుడు గారు. దానికి తగ్గట్టుగా వాళ్ళ తనయుడు కూడా అలా తయారు చేయడం మనందరం మన రాష్ట్ర అదృష్టం కింద భావిస్తున్నాం. ఏమంటే ఆయన ఏం మాట్లాడినా కూడా అంబటి రాంబాబు గారు అసలు లోకేష్ గారి నుంచి మాట్లాడే అర్హత లేదండి. ఎందుకు లేదురా అంటే ఆయన ఫారెన్లో చదువుకొని వచ్చాడు. ఏమన్నా పొల్లు పోవచ్చు, తప్పు లేదు. దాన్ని తప్పు పట్టుకొని నువ్వు చేసే పనుల్లో ఏమైనా ఉంటే తప్పులు ఉంటే చూపించు. కానీ నువ్వు భాషా శైలి ఎక్కడో తేడా వచ్చిందని దాన్ని తప్పుడు బట్టి నువ్వేదో మాట్లాడుతున్నావు అంటే నీకు ఎంత నాలెడ్జ్ ఉందో అక్కడే తెలుస్తుంది. అభివృద్ధి చూస్తావా నువ్వు, భాష చూస్తావా? కాబట్టి అంబటి రాంబాబు గారు అనే వ్యక్తి లోకేష్ గారి గురించి మాట్లాడే అర్హతే లేదండి. సార్ రాజధాని పరిస్థితి అంటే తిరుగుతూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే అభివృద్ధి అనేది అన్ని చోట్ల ఆటోమేటిక్గా జరుగుతుందండి. రాజధాని అని పేరు పెట్టినా కూడా రాజధాని ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్ కోసం పెట్టిన ఎడ్యుకేషన్ పరంగా హయ్యెస్ట్ యూనివర్సిటీలు వస్తున్నాయి, ఆల్రెడీ వచ్చున్నాయి. కొత్త అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ యోగా ఇన్స్టిట్యూట్లు కానీ వీటికి సంబంధించినంత వరకు రాజధానిలో ఉండాలి, స్టాఫ్ అందరూ అక్కడ ఎలాగ ఉండాలి, చుట్టుపక్కల డెవలప్ ఎలా ఉండాలి అనేది ఇక్కడ పెట్టుకున్న ఇండస్ట్రీ వైజ్ కానీ సాఫ్ట్వేర్ వైజ్ కానీ ఎక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది, ఎక్కడ అర్హతలు ఉంటాయి, సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు మాకు ఇక్కడ ఇస్తానే వస్తా ఉన్న వాళ్ళకి అదేవిధంగా కూడా వీళ్ళు స్థలం ప్రొవైడ్ చేసి తీసుకురావడం. ఇప్పుడు ఒక వ్యాపారస్తుడు ఏం చేస్తాడండి? రాష్ట్రానికి బెనిఫిట్ కోసం మన నాయకులు ఆలోచిస్తే వ్యాపారస్తుడు ₹1 కోసం ఆలోచించినప్పుడు వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ మనం ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా రాష్ట్ర అభివృద్ధి జరుగుద్దండి. సో కాబట్టి ఈ కోణంలో మా నాయకులు వెళ్తున్నారని నేను అనుకుంటున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే అమరావతిని అంత అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు గూగుల్ సెంటర్ తెచ్చి ఇక్కడే పెట్టచ్చు కానీ మాట్లాడుతున్నారు. దాన్ని అంటే దానికి గూగుల్ సెంటర్ అంటే వాటరు ఒకటి, తర్వాత కొద్దిగా దూర ప్రాంతాలు అంటే అక్కడ దాంట్లోంచి వచ్చే వేడి కానీ హీట్ కానీ ప్రొడ్యూస్కి అది పక్కన ఏరియాలో దగ్గరలో ఉంటే బెటర్ అనేది నేను ఒక ఎపిసోడ్ చదువుతున్నప్పుడు దాంట్లో చదివిందండి. నేను ఆ ప్రయత్నంలో అయ్యి ఉండొచ్చు. నేను పూర్తిగా దాని గురించి మాట్లాడలేను, కొద్దిగా సబ్జెక్ట్ ఉంటే మాట్లాడేవాడిని. నాకు పైకి తెలిసిన వాతావరణం అయితే ఆ గూగుల్ అనే దానికి చుట్టుపక్కల కొద్దిగా ప్లేస్మెంట్ ఎక్కువ ఉండాలి, ప్రాంతం అటు సైడ్ ఉంటేనే బెటర్ అని. మనం గూగుల్ సెంటర్లు ఎక్కువ చూసుకున్నా కూడా యుఎస్లో కూడా మనకి సైడే ఇచ్చారండి క్యారిడార్లో. సో దానికన్నా అక్కడ పెట్టారని నేను అనుకుంటున్నాను సార్. ఇది నా వ్యక్తిగత భావన. అంతేగా సార్, నేను ఇందాక చెప్పా, నోటికి వచ్చింది కదా అని నరం లేని నాలిక ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఏముంది? ఇప్పుడు పని చేస్తున్నాను అనుకోండి, ఈ నియోజకవర్గంలో చిన్న పనులు చేస్తే నా మీద బుర్ర జల్లేవాళ్ళు ఉన్నారు. అలాంటిది పార్టీ పరంగా అభివృద్ధి జరుగుతున్నప్పుడు కొన్ని వందల మంది నరం లేని నాలిక ఉండేవాళ్ళు మాట్లాడుతూనే ఉండే మాటలు. ఓకే, థ్యాంక్ యూ సార్.